హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసాద్. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు వీడియోలో షట్టర్ స్టాక్ వెబ్సైట్ గురించి చెప్పాను కదా. సో షట్టర్ స్టాక్ వెబ్సైట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ చెప్పాను. సో ఈ వీడియోలో షట్టర్ స్టాక్ వెబ్సైట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో మనము ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు తప్పకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఆన్లైన్లో మనము ఎర్నింగ్ చేసుకోవడానికి కొంచెం షట్టర్ స్టాక్ వెబ్సైట్ అనేది బెస్ట్ వెబ్సైట్, జెన్యూన్ వెబ్సైట్. ఇది ఫేక్ వెబ్సైట్ కాదు, ఇది జెన్యూన్ వెబ్సైట్. ఇప్పుడు నేను ల్యాప్టాప్ స్క్రీన్ రికార్డ్లో మీకు మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా చెప్తాను ఈ వీడియోలో. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి, మనము ఈ పేజీలోకి వచ్చేసాము. సబ్మిషన్ అండ్ అకౌంట్ గైడ్లైన్స్ పేజీలోకి వచ్చేసాము. ఇంపార్టెంట్ పాలసీస్ అండ్ అకౌంట్ రెగ్యులేషన్స్. ఓకే, చూడండి, ఇవన్నీ కూడా మనకు గైడ్లైన్స్ అనమాట. సబ్మిషన్ చేయడానికి ఏమేమి గైడ్లైన్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు నేను చదివి మీకు వినిపిస్తాను. యూ మస్ట్ ఓన్ ఆర్ కంట్రోల్ ద కాపీరైట్ టు ఆల్ కంటెంట్ యూ సబ్మిట్ టు షట్టర్. మీరు ఏ ఇమేజెస్ అయితే, ఏ వీడియోస్ అయితే మీరు అప్లోడ్ చేస్తారో, సబ్మిట్ చేస్తారో అవన్నీ కూడా మీ ఓన్ అయి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. దిస్ మీన్స్ దట్ యూ కెనాట్ సబ్మిట్ వర్క్ అబ్టైన్డ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఎగ్జాంపుల్, ఆన్లైన్ ఇమేజ్ సెర్చ్ రిజల్ట్స్ ఆర్ వెబ్సైట్స్ ఆర్ incorporate such work into your content submissions unless you have permission to do so. మీరు వెబ్సైట్స్లోంచి ఇమేజెస్ అప్లోడ్ చేస్తే మాత్రం కుదరదు అంటున్నారు. ఒకవేళ మీరు అలా చేయాలంటే మీకు ప్రాపర్ పర్మిషన్ అనేది ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. సో అది ఫస్ట్ రూలు. పబ్లిక్ డొమైన్ కంటెంట్ కెనాట్ బీ సబ్మిటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ కంప్లీట్ రైట్స్ టు ద కంటెంట్ యూ మే నాట్ సబ్మిట్ ఇట్. పబ్లిక్ డొమైన్ కంటెంట్ కూడా మీరు అప్లోడ్ చేయకూడదు అంటున్నారు. మీకు దానికి సంబంధించిన రైట్స్ ఉంటే తప్ప మీరు పబ్లిక్ డొమైన్ కంటెంట్ని సబ్మిట్ చేయకూడదు అని చెప్తున్నారు. అంటే మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వేరే వాళ్ళ కంటెంట్ని, వేరే వాళ్ళ వీడియోలని, వేరే వాళ్ళ ఫోటోలని మనము ఇందులో సబ్మిట్ చేయకూడదు. ఒకవేళ సబ్మిట్ చేయాలంటే దానికి ప్రాపర్గా మనకు రైట్స్ అనేవి ఉండాలి, లేదంటే పర్మిషన్స్ అనేవి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కంటెంట్ సబ్మిషన్స్ ఇంటెండెడ్ ఫర్ కమర్షియల్ లైసెన్సింగ్ మస్ట్ నాట్ కంటైన్ ఎనీ కాపీరైటెడ్ మెటీరియల్ ఇంక్లూడింగ్ ఆర్ట్ వర్క్, other photos, sculptures, architecture, exhibits or audio which are copyrighted. అంటే కాపీరైటెడ్ మెటీరియల్ కూడా మీరు సబ్మిట్ చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. సపోజ్ ఆర్ట్ వర్క్ అంటే వేరే వాళ్ళ ఆర్ట్స్ వేసినవి ఉంటాయి కదా, డ్రాయింగ్ వేసినవి, పెయింటింగ్ వేసినవి ఉంటాయి కదా. సో వాటిని వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం అయితే సబ్మిట్ చేయకూడదు, దానికి కూడా పర్మిషన్స్ కావాలి. తర్వాత అదర్ ఫొటోస్, వేరే వాళ్ళు తీసిన ఫొటోస్ ఉంటాయి కదా, సో అవి కూడా పర్మిషన్ లేకుండా మనము సబ్మిట్ చేయకూడదు. స్కల్ప్చర్స్ అంటే శిల్పాలు, ఆర్కిటెక్చరు, తర్వాత ఎగ్జిబిట్స్ లేదంటే ఆడియో, ఇవి కాపీరైట్ ఉన్నవి ఉండకూడదు. వేరే వాళ్ళ కాపీరైట్ ఉన్నటువంటి ఆడియో కానీ, వీడియో కానీ, ఇమేజెస్ కానీ, పెయింటింగ్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా మనము సబ్మిట్ చేయకూడదు. అడిషనల్లీ కంటెంట్ సబ్మిషన్స్ మే నాట్ కంటైన్ ట్రేడ్ మార్క్స్, సర్వీస్ మార్క్స్ ఆర్ అదర్ ఇండికేషన్ ఆఫ్ ఆరిజిన్ ఇంక్లూడింగ్ లోగోస్ ఓన్డ్ బై థర్డ్ పార్టీస్. మనం ఏవైతే ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ సబ్మిట్ చేస్తామో వాటి మీద ట్రేడ్ మార్క్స్ కానీ, తర్వాత లోగోస్ కానీ ఇలాంటివి ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇఫ్ సబ్మిటెడ్ కంటెంట్ కంటైన్స్ కాపీరైటెడ్ మెటీరియల్ అండ్ ఆర్ ట్రేడ్ మార్క్స్ యూ మస్ట్ సబ్మిట్ రిలీజెస్ ఫ్రమ్ ద కాపీరైట్ అండ్ ఆర్ ట్రేడ్ మార్క్ ఓనర్స్. ఆల్టర్నేటివ్లీ, వేర్ సచ్ కంటెంట్ మీట్స్ అవర్ ఎడిటోరియల్ స్టాండర్డ్స్ యూ మే సబ్మిట్ ద కంటెంట్ ఫర్ ఎడిటోరియల్ యూజ్ ఓన్లీ. మీరు కాపీరైటెడ్ మెటీరియల్ లేదా ట్రేడ్ మార్క్స్ ఉన్నటువంటి ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ అప్లోడ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాపీరైట్ ఓనర్ నుంచి, ట్రేడ్ మార్క్ ఓనర్ నుంచి పర్మిషన్ కావాలి. ఆ రిలీజెస్ అనేవి సబ్మిట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. యూ మే నాట్ సబ్మిట్ కంటెంట్ క్రియేటెడ్ ఇన్ ఏ మేనర్ దట్ వైలేట్స్ హ్యూమన్ రైట్స్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు యాక్టివిటీస్ సచ్ యాజ్ డెట్ బాండేజ్, ఫోర్స్డ్ లేబర్, చైల్డ్ స్లేవరీ ఆర్ అదర్ అప్రోసివ్ ప్రాక్టీసెస్. చూడండి, ఫోర్స్డ్ లేబర్ కానీ అంటే ఎవరితోనైనా బలవంతంగా మనము పని చేయిస్తున్నట్లయితే అలాంటివి పెట్టకూడదు. తర్వాత చైల్డ్ స్లేవరీ, చిన్నపిల్లల్ని బానిసలుగా చూపించేటువంటి ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ అప్లోడ్ చేయకూడదు అంటున్నారు. హ్యూమన్ రైట్స్ వైలేట్ చేసే విధంగా ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ మీరు పెట్టకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. కంటెంట్ సబ్మిషన్స్ దట్ రిలేట్ టు మెంబర్ ఆఫ్ సర్టెన్ రేసెస్, ethnicities, disabilities, age, religion, gender or sexual orientation must depict and or describe such members in ways that accurately and respectfully represent their identities.
అంటే ఎవరి డిజేబిలిటీస్ మీద కానీ, ఏజ్ మీద కానీ, రిలీజన్ మీద కానీ, జెండర్ మీద కానీ ఇటువంటి వైలేషన్స్ చేసేటువంటి ఇమేజెస్ కానీ లేదా వీడియోస్ కానీ మీరు అప్లోడ్ చేయకూడదు, సబ్మిట్ చేయకూడదు అంటున్నారు. డు నాట్ ఎంబెడ్ యువర్ ఓన్ వాటర్ మార్క్, వెబ్సైట్ నేమ్ ఆర్ కాపీరైట్ నోటీస్ ఇన్ యువర్ కంటెంట్. చూడండి, మీరు మీ వెబ్సైట్ నేమ్ కానీ, మీరు అప్లోడ్ చేసే ఇమేజెస్ మీద లేదా మీరు అప్లోడ్ చేసే వీడియోస్ మీద మీ వాటర్ మార్క్ ఉండకూడదు, వెబ్సైట్ నేమ్ ఉండకూడదు, కాపీరైట్ నోటీస్ ఉండకూడదు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వీ ప్రొటెక్ట్ యువర్ కంటెంట్ విత్ అవర్ ఓన్ వాటర్ మార్క్ విచ్ ఈజ్ అప్లైడ్ వెన్ యువర్ కంటెంట్ ఈజ్ యాక్సెప్టెడ్ టు అవర్ సైట్. చూడండి, మన కంటెంట్ మీద వాళ్ళ ఓన్ వాటర్ మార్క్ వేస్తాము అంటున్నారు. అంటే ఇది మన కంటెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో ఎవరైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి మన కంటెంట్ అనుకున్నారనుకోండి, ఈ వెబ్సైట్ యొక్క వాటర్ మార్క్ ఉంటుంది కాబట్టి అది వాళ్ళకి అంత బాగుండదు. సో ఖచ్చితంగా వాళ్ళు కొనుక్కొని తీరాల్సిందే. సో వాళ్ళ బ్రాండ్కి సంబంధించి మన వీడియోలు కానీ ఇమేజ్ కానీ వాడుకోవాలనుకుంటే డెఫినెట్గా కొనుక్కొని వాడుకోవాల్సిందే. వాళ్ళు కొనుక్కొని వాడుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు కమిషన్ పడుతుంది. వీ రిజర్వ్ ద రైట్ టు రిమూవ్ ఎనీ ప్రీవియస్లీ యాక్సెప్టెడ్ కంటెంట్ సబ్మిషన్ ఫ్రమ్ ద షట్టర్ లైబ్రరీ. అంటే షట్టర్ లైబ్రరీలోంచి మన వీడియోలు తీయాలా, మన ఇమేజెస్ తీయాలా అని చెప్పేసి ఆ రైట్ అనేది వీళ్ళే రిజర్వ్ చేసుకుంటారు. ఆ రైట్ అనేది వీళ్ళకి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ రిజర్వ్ ద రైట్ టు రీఇన్స్టేట్ అండ్ ప్రీవియస్లీ యాక్సెప్టెడ్ కంటెంట్ సబ్మిషన్ విచ్ వాజ్ లేటర్ రిమూవ్డ్ బై ఏ షట్టర్ అడ్మినిస్ట్రేటర్ ఎట్ ఎనీ టైమ్ ఫర్ ఎనీ రీజన్. ఏదైనా ఒక కారణం చేత ఏదైనా ఒక టైంలో పొరపాటున ఏదైనా డిలీట్ చేశారనుకోండి మన కంటెంట్ని మళ్ళీ పెట్టవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత అకౌంట్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఎలాంటి రెగ్యులేషన్స్ ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ రూల్ వచ్చేసి యూ మస్ట్ బీ 18 years ఆఫ్ ఏజ్ టు క్రియేట్ ఏ షట్టర్ అకౌంట్. షట్టర్ అకౌంట్ క్రియేట్ చేయడానికి మినిమం వచ్చేసి 18 years ఏజ్ అనేది మీకు ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి యూ మే నాట్ సైన్ అప్ ఫర్ అన్ అకౌంట్ విత్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ బిలాంగింగ్ టు అనదర్ ఇండివిజువల్, షేర్ అన్ అకౌంట్ విత్ అనదర్ ఇండివిజువల్. అంటే వేరే వాళ్ళ డాక్యుమెంట్స్ పెట్టి మీరైతే సైన్ అప్ కాకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఆర్ షేర్ కంటెంట్ విత్ అనదర్ షట్టర్ కంట్రిబ్యూటర్ వితౌట్ ప్రియర్ కన్సెంట్ ఫ్రమ్ షట్టర్ పర్మిషన్ లేకుండా వేరే షట్టర్ కంట్రిబ్యూటర్ ఉంటారు కదా, అంటే మనలాగా అప్లోడ్ చేసేవాళ్ళు, వాళ్ళకి మీ కంటెంట్ ఇవ్వకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత రోజు చూద్దాం. ద మేక్ పేమెంట్ టు నేమ్ ఇన్ యువర్ అకౌంట్ మస్ట్ బి యువర్ ఫుల్ లీగల్ నేమ్ యాజ్ ఇట్ అపియర్స్ ఆన్ యువర్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్. అంటే మీ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్లో ఏదైతే నేమ్ ఉందో ఫుల్ నేమో అదే నేమ్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో మనము మన డాక్యుమెంట్స్లో ఏవైతే పేరు ఉందో అదే పేరు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. దిస్ ఈజ్ ద నేమ్ టు విచ్ రాయల్టీ పేమెంట్స్ విల్ బి మేడ్. సో మీరు ఇచ్చే నేమ్ ఏదైతే ఉందో ఆ పేరు మీద మీకు ఈ రాయల్టీ పేమెంట్స్ అనేవి కూడా జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఫర్ బిజినెస్ అకౌంట్స్ దిస్ ఫీల్డ్ విల్ కంటైన్ ద బిజినెస్ నేమ్. బిజినెస్ అకౌంట్స్కి ఈ ఫీల్డ్ అనేది బిజినెస్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది. ఒక తర్వాత రోజు చూద్దాం. ఇన్ ఆర్డర్ టు మేక్ యువర్ షట్టర్ అకౌంట్ ఏ బిజినెస్ అకౌంట్ యూ మస్ట్ ప్రొవైడ్ అస్ విత్ డాక్యుమెంటేషన్ యాజ్ రిక్వైర్డ్ బై యువర్ కంట్రీ ఆర్ స్టేట్ దట్ ఇండికేట్స్ యు ఆర్ ఏ ప్రిన్సిపల్ ఓనర్ ఆఫ్ ద బిజినెస్. మీరు మీ అకౌంట్ని షట్టర్ బిజినెస్ అకౌంట్గా మార్చాలి అంటే మాత్రం మీ కంట్రీకి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ మాకు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అది కామనే, ఏ ఎర్నింగ్ వెబ్సైట్కైనా మనము అలాగే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యూ మే నాట్ ఓపెన్ ఏ సెకండ్ షట్టర్ అకౌంట్ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ షట్టర్ పర్మిషన్ లేకుండా మనము సెకండ్ షట్టర్ అకౌంట్ అనేది క్రియేట్ చేయడానికి వీల్లేదు, ఓపెన్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. యూ మే నాట్ షేర్ ద సేమ్ ఆన్లైన్ పేమెంట్ ప్రాసెసింగ్ సర్వీస్ అకౌంట్ లైక్ పేయనీర్, పేపాల్ ఆర్ స్క్రిల్ విత్ అనదర్ షట్టర్ కంట్రిబ్యూటర్. వేరే షట్టర్ కంట్రిబ్యూటర్కి మీరు షట్టర్ ఇచ్చినటువంటి పేమెంట్ మెథడ్స్ ఉంటాయి కదా, పయనీరు, పేపాల్, స్క్రిల్, అలాంటివి వేరే కంట్రిబ్యూటర్ తోటి మీరు షేర్ చేయకూడదని చెప్పేసి చెప్తున్నారు. ఒక ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి సబ్మిషన్ అండ్ అకౌంట్ గైడ్లైన్స్. ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ షట్టర్ వెబ్సైట్లో మనం ఏ విధంగా సైన్అప్ కావాలి, ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలాంటి డీటెయిల్స్ ఫిల్ చేయాలి అని చెప్పేసి మొత్తం నేను కంప్లీట్గా చెప్తాను. ఆ తర్వాత ఏ విధంగా అప్లోడ్ చేయాలని కూడా చెప్తాను. దాదాపు ప్రతి ఎర్నింగ్ వెబ్సైట్లో ఎలాగైతే మనం సైన్అప్ అవుతామో, రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. మన ఫస్ట్ నేము, మన లాస్ట్ నేము, మన ఈమెయిల్ ఐడి, మన డేట్ ఆఫ్ బర్త్, మన పేపాల్, పయనీర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనము జనరల్గా ఇస్తాము. సో ఆ విధంగా మీరు సైన్అప్ అవ్వచ్చు. సైన్అప్ అయిన తర్వాత మన వీడియోస్, మన ఇమేజెస్ అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైనా మన ఇమేజ్ని కానీ మన వీడియోని కానీ డౌన్లోడ్ చేసుకుంటే మనకు
దాని నుంచి మనము కొంత కమిషన్ అయితే ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మనకు షట్టర్ స్టాక్ వెబ్సైట్ గురించి. మీకు ఫొటోస్ తీయడం, వీడియోస్ తీయడం బాగా వచ్చి ఉంటే, లేదంటే ఆల్రెడీ మీరు ఒక యూట్యూబర్ అయ్యి ఉంటే మీకు ఖచ్చితంగా వీడియోలు తీయడం వచ్చి ఉంటుంది. మీరు సినిమాటిక్ షార్ట్స్ వీడియోస్ రూపంలో తీయగలిగితే, లేదంటే మంచి ఫొటోస్ పక్షులవి, జంతువులవి, లేదంటే చెట్లు పుట్టలు, ల్యాండ్స్కేప్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఫోటో తీయడం వచ్చినా కూడా మీరు ఈ షట్టర్ స్టాక్ వెబ్సైట్లో మీ ఫొటోస్ని అప్లోడ్ చేయడం ద్వారా కూడా మీరు ఖచ్చితంగా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి మరెన్నో ఆన్లైన్ మనీ మేకింగ్ వీడియోల కోసం మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.